నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులను తొలగించడానికి సాహెల్ యాప్లో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కొత్త సేవనైతే అందుబాటులోకి తీసుకుని వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైటు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్లో ఉన్న కువైటీ పౌరుల కోసం ఒక కొత్త కీలక సేవను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ప్రైవేటు ప్రాపర్టీ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఇళ్లలో నివసిస్తూ ఉన్న నమోదైన వ్యక్తుల పేర్లను తొలగించుకోవడానికి రెసిడెంట్ రిమూవల్ అని చెప్పేసి ఒక ఫీచర్ను సాహెల్ అప్లికేషన్లో ప్రవేశపెట్టింది. అలాగే ఇది ఎవరికి ఉపయోగం అంటే కానీ ఈ సేవ ప్రస్తుతం కేవలం కువైట్లో ప్రైవేటు ఆస్తులు కలిగిన యజమానులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. యజమానులు ముందుగా సాహెల్ యాప్లో తమ ప్రాపర్టీకి సంబంధించిన ప్రజల యొక్క డేటాను ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా యాక్టివేషన్ చేసుకోవాలి. తమ ఇంట్లో ఇకపైన నివసించని వారిని లేదా అనాధికారికంగా రిజిస్టర్ అయి ఉన్నవారిని సులభంగా యాప్ ద్వారానే తొలగించవచ్చని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే బతాకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేసుకోమని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఒకే అడ్రస్ మీద 5 మంది 10 మంది ఉన్న నేపథ్యంలో అయితే ఈ యొక్క కొత్త సేవను తీసుకుని వచ్చినట్లయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే కానీ ఒకే అడ్రస్లో 5 మంది 10 మంది ఉండడం వల్ల ఆ యొక్క యజమానికి కూడా తెలియకుండా అతని యొక్క అడ్రస్ను దుర్వినియోగం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కొత్త సేవను తీసుకొని రావడం జరిగింది. సాహెల్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే కానీ తనకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్లు కావచ్చు లేకపోతే ఇల్లులు కావచ్చు ఆ యొక్క ఇళ్లలో ఎవరెవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని అతనికైతే సాహెల్ యాప్లో కనపడతాయన్నమాట. ఆ యొక్క కువైటీ పౌరుడికి సాహెల్ యాప్లో కనిపించిన తర్వాత తన యొక్క ఇంట్లో లేని వారు ఎవరైతే ఉన్నారో తన యొక్క అనుమతి లేకుండా ఎవరైనా సరే కానీ నమోదు చేసుకొని ఉంటే దాన్ని వాళ్ళు సాహెల్ అప్లికేషన్ ద్వారానే సులభంగా తొలగించవచ్చని చెప్పేసి కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఈ కొత్త సేవను తీసుకొని వచ్చినట్లయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.